హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వంకాయతో ఊరగాయ పెట్టిన. వంకాయలు చిన్నగా గింజ లేకుండా లేతగా ఉండేవి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాలా ఫ్యాన్ కింద తుడిచి. తడంతా ఆరిపోయినాక సన్నగా తాలింపు కన్నా కూర కన్నా బాగుంటుంది. రోజు ఎప్పుడైనా కావాలంటే తినచ్చు కదా, ఫ్రై చేస్తే అగరాదు అయిపోద్ది. అందుకే ఇట్లా ట్రై చేసిన. వంకాయ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఊరగాయ పెట్టి ట్రై చేయండి, బాగుంటుంది రైస్లోకి. శుభ్రంగా కడిగిన వంకాయల్ని సన్నగా పొడవుగా కానీ చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవాలి. నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నా, త్వరగా ఎగుతాయి, లావు ఉండకూడదు. ఇప్పుడు ఇవన్నీ 1/4 కిలో తీసుకున్నాను నేను. 1/4 కిలో వంకాయలు ఇవి. 1/4 కిలో వంకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా. తడి లేకుండా చూసుకోవాలి. కొన్ని వేపుకొని డీప్ ఫ్రై అయినాక మరీ ఎర్రగా వేగకుండా కొంచెం ముందర తీసేస్తే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ వేపి పక్కన పెట్టేసుకున్నా. ఆయిల్ చల్లారాలా. ఆయిల్లోనే ఏవైతే వేపినామో ఆయిల్ చల్లార్చినాక దాంట్లో ఉప్పు, కారము 50 గ్రామ్స్ ఉప్పు 1/4 కిలోకి, 100 గ్రామ్స్ కారం వేసిన, ఉప్పు 50 గ్రామ్స్, ఆవాలు మెంతులు కలిపి ఒక 4-5 స్పూన్స్ వేసిన, తెల్లబాయ ఒకటి మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు తెల్లబాయలు క్వాంటిటీ. నిమ్మకాయ ఒక 5-6 నిమ్మకాయలు జ్యూస్ తీసేసుకున్నా. నిమ్మకాయ బదులు ఎవరైనా చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు తీసి ఉడికిచ్చి చల్లార్చినాక కలుపుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ దసరా శుభాకాంక్షలు.